నమస్తే, వెల్కమ్ టు గ్రోత్ పార్ట్నర్స్. ఈరోజు నేను ఈ వీడియోలో టాలీ ప్రైమ్లో రిసిప్ట్ ఓచర్ని ఎలా ఎంట్రీ చేయాలి అని మీకు చూపిస్తాను. ముందు టాలీ ప్రైమ్ని ఓపెన్ చేసుకుంటున్నాను. డబుల్ క్లిక్ చేస్తే టాలీ ప్రైమ్ ఓపెన్ అవుతున్నది. ఇప్పుడు టాలీ ఓపెన్ అయింది. మేము గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్లో ఉన్నాము. ఇప్పుడు ఓచర్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మేము చూడొచ్చు అన్ని షార్ట్ కట్ కీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము రిసిప్ట్ ఓచర్ని ఎంటర్ చేస్తున్నాము. అందుకే రిసిప్ట్ ఓచర్ ది షార్ట్ కట్ కీ F6. దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. రిసిప్ట్ ఓచర్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ అకౌంట్లో మేము అమౌంట్ వచ్చింది అని చూపిస్తాము. అందుకే రిసిప్ట్ ఓచర్ని వేస్తున్నాము. ఇక్కడ స్పేస్ చేస్తే మనకి 2 లెడ్జర్లు కనబడుతున్నాయి. ఒకటి క్యాష్, ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మా అకౌంట్కి అమౌంట్ వచ్చింది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్కి అమౌంట్ వచ్చింది. సో నేను SBIని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏ పార్టీ నుంచి మనకి అమౌంట్ వచ్చింది అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్పేస్ బార్ క్లిక్ చేస్తే 2 లెడ్జర్స్ కనబడుతున్నాయి. ఒకటి కస్టమర్ ఏ, సప్లయర్ ఏ. మనకి కస్టమర్ ఏ నుంచి అమౌంట్ వచ్చింది. సో నేను కస్టమర్ ఏని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అమౌంట్ 20,000. ఇక్కడ చూడొచ్చు కస్టమర్ నుంచి అడ్వాన్స్గా వస్తే అడ్వాన్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. న్యూ రెఫరెన్స్ అంటే మేము ఫ్రెష్గా ఎంట్రీ చేస్తున్నామంటే న్యూ రెఫరెన్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అగెనెస్ట్ అంటే ఏ బిల్కి మేము అమౌంట్ వస్తున్నది అది ట్రాకింగ్ ఉంటే మేము అగెనెస్ట్ రెఫరెన్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆన్ అకౌంట్, ఎందుకంటే మాకు తెలీదు ఏ బిల్కి ఈ అమౌంట్ వస్తుంది అని. సో నేను ఆన్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. 20,000 అమౌంట్. ఎంటర్. ఇక్కడ నరేషన్లో బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్ towards bill number 123. ఎంటర్. నేను మీకు చూపించాను రిసిప్ట్ ఎంట్రీని ఎలా చేయాలి అని. మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మన ఆఫీస్ నంబర్ ఉంది, మీరు కాల్ చేయొచ్చు. మేము కూడా మీకు హెల్ప్ చేస్తాము. థ్యాంక్ యూ.